జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో అడుగడుగునా అరాచకాలు, విధ్వంసమే రాజ్యమేలాయి. 11 సీట్లకే పరిమితమైన తన పద్ధతిని మార్చుకోలేదు. డ్రగ్స్, గంజాయి, నకిలీ సారా, రేషన్ బియ్యం స్మగ్లింగ్ లాంటి అక్రమ వ్యాపారాలు చేసేవారికి తాను అండగా ఉంటానని మొదట్నుంచి తన పద్ధతి అదేనని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ప్రశాంతతకు చిహ్నమైన తెనాలిలో జగన్ పాలనలో రౌడీ షీటర్ల అరాచకాలకు అంతే లేదు. ఈ రౌడీ షీటర్లంతా తెనాలి వైసీపీ ఇన్ఛార్జ్ అన్నాబత్తున శివకుమార్ అనుచరులే. ఇటీవలే పోలీసులు 3 రౌడీ షీటర్లకు నడి రోడ్డుపై బుద్ధి చెప్పారు. అసాంఘిక శక్తులను గౌరవించాలని చెబుతున్న జగన్ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న 3 రౌడీ షీటర్లను తెనాలి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. వీరికి 2017 నుంచి నేర చరిత్ర ఉంది. టంగుటూరు, ఒంగోలు, తెనాలి పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. తెనాలిలో విచ్చలవిడిగా గంజాయిని విక్రయించే ముఠాలో ఇతను కీలక సభ్యుడు. మహిళల మెడల్లో బంగారు గొలుసులను తెంచుకెళ్లడం, దాడులు చేయడం వారికి నిత్యకృత్యం. జగన్ వెళ్లి పరామర్శించడం వల్ల ఈ 3 భవిష్యత్తులో పెద్ద స్మగ్లర్లుగా, రాజ్యాంగేతర శక్తులుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన గంజాయి వ్యాపారి అనంతబాబు, రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సొంత బాబాయిని చంపిన వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వారికే తన మద్దతు ఉంటుందని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది మాత్రం ప్రజలే.